విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికైతే మంత్రి నారా లోకేష్ ఈరోజు హాజరయ్యాడు. సో, మరి పరువు నష్టం కేసు గురించి అంటే సాక్షి దినపత్రికలో తన గురించి ఏ విధంగా ఇటువంటి పత్రికా ప్రచురణ వాళ్ళు చేశారో అంటే చిన్నబాబుకు 25 లక్షలు చిరుతిండ్ల కోసం అనే విధంగా అప్పట్లో ఇసిన దానికి ఆయన మాత్రం పరువు నష్టం వేశాడు. సో, దానికి సంబంధించి 75 లక్షలు రుసుము చెల్లించి 75 కోట్లకైతే ఆయన పరువు నష్టం వేయడం జరిగింది. ఆ కేసు విచారణ గురించి ఈరోజైతే ఆయన న్యాయస్థానానికి వచ్చాడు. సో, అక్కడ మీడియాతోని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగాయో, ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చాలా మటుకు కూడా వాళ్ళు ఏ విధంగా అంటే మనకు చూసుకుంటే రోడ్ల పక్కన చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు సంబంధించి 900 కోట్లు ఖర్చు చేశారు. అదే విధంగా విశాఖలో తను ప్యాలెస్లు కట్టుకొని 500 కోట్లకు పైగానే ఖర్చు చేశాడు. ఈ విధంగా ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసి ఆయన మాత్రం ప్యాలెస్ లో ఉంటూ ఒక మహారాజు లాగా ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రతి ఒక్క అక్రమాలను కూడా బయటకు తీస్తాం, చివరికి భూ అక్రమాలతో సహా అన్నిటిని కూడా